ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి ఇష్టాగోష్ఠి ఉపదేశాలు. యోగిరాజుల ద్వారా వెల్లడైన క్రియాయోగాన్ని సాధన చేసేవాళ్లను క్రియావంతులు లేదా క్రియావానులు లేదా క్రియాన్వితులు అంటారు. క్రియావంతులతో వాళ్ళ జీవనానికి సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ వారు వాటిని తెలియచెబుతూ ఉండేవారు. ఆహార నిద్ర మైథున సంబంధంగా సాత్వికాహారమే మంచిదని వారు చెబుతూ ఉండేవారు. సాత్వికాహారం వల్ల శరీరము మనస్సు శాంతంగా ఉంటాయి. యోగకర్మ చేసిన మీదట కొద్దిపాటి ఆహారం సహజంగా అరిగేది. హితమో మితమో హుతమో అయ్యేది తినడం ఉచితం. అధికంగా తినడం వల్ల యోగ సాధనకు అడ్డంకులు వస్తాయి. ఎక్కువ వేడి, ఎక్కువ చలవ, ఎక్కువ చేదు, ఎక్కువ ఘాటు ఉన్న ఆహారము, పాచిపోయిన ఆహారము మొదలైనవి తినకూడదు. భోజనమైన తర్వాత పూర్తిగా 3 గంటలు గడిచిన తర్వాతే క్రియాసాధన చేయడం ఉచితం. ప్రతిరోజు 5-6 గంటల సేపు నిద్రపోవడం అవసరం. పెళ్ళైన వాళ్ళు నెలకు 2 సార్లు స్త్రీ సంపర్కం పెట్టుకోవడం మంచిది. దానివల్ల మనస్సు శాంతమవుతుంది, సాధన కూడా బాగుపడుతుంది. కానీ ఏ ప్రకారంగానూ యథేచ్ఛగా జీవించడం ఉచితం కాదు. కామభావం ఆక్రమించుకున్నప్పుడు తీవ్రంగా 3-4 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. ప్రతిరోజు పంటిని పంటితో నొక్కిపెట్టి ప్రాణాయామం చెయ్యాలి. బలపూర్వకమైన ప్రాణకర్మ చెయ్యటం వల్ల ప్రాణం శీఘ్రంగా స్థిరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉండేవారు, కస్కే ప్రాణాయామ్ కర్నా చాహియే. 49 వాయువుల్లో ప్రాణవాయువు ప్రధానమైనది. ప్రాణాయామం ద్వారా ముఖ్య ప్రాణవాయువు స్థిరం కావడం వల్లే తక్కిన ప్రాణాలు వాయువులు అన్నీ స్థిరమవుతాయి. అప్పుడిక విడవడము తీసుకోవడము అన్నవి ఏవీ ఉండవు. క్రియ చెయ్యడానికి దిక్కు, ప్రదేశం, కాలం అన్న నియమాలు ఏవీ లేవని చెప్తూ ఉండేవారు. ఈ విషయంలో వేదాంతం ఇలా చెబుతుంది, యత్రైకాగ్రత తత్ర విశేషాత్. అంటే చిత్తానికి సులువుగా ఏకాగ్రత కలిగే చోటనే కూర్చొని ధ్యానం చెయ్యాలని అర్థం. క్రియ చేయడానికి ఫలానా దిక్కుగా కానీ, ఫలానా ప్రదేశం అని కానీ, ఫలానా సమయంలో అని కానీ నియమమేదీ లేదు. శరీరం మనస్సు స్వస్థంగా ఉన్నప్పుడే క్రియ చెయ్యాలి. ఒకే సమయంలో అంటే ఒకే వేళలో క్రియ చేయడం వల్ల విశేష ప్రయోజనం ఏదీ కనిపించదు. కానీ కొత్తగా సాధన చేసేవాడి విషయంలో నియమపూర్వకంగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రసన్నమవుతుంది. అంటే ప్రసన్న చిత్తత అనుభవం అవుతుంది. కానీ క్రియలో స్థిరత్వం ఏర్పడ్డ తర్వాత ఏ నియమము అక్కర్లేదు. క్రియాయోగ సంబంధమైన గ్రంథాలు కూడా చదవాలి. నడుము, గుండె, కంఠం ఈ 3 నిటారుగా అంటే పైవైపు అంటే తిన్నగా ఉంచి సమాన వాయు ప్రవాహంలో క్రియ చెయ్యాలి. ఈ స్థితిలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. యోగాభ్యాసి తెల్లారగట్లే లేచి స్నానం చెయ్యకూడదు. ఎక్కువ బరువు మొయ్యడం, ఎక్కువ వడిగా నడవడం, కటిక ఉపవాసాలు చేయడం కూడవు. రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం కూడా పనికిరాదు. చెప్పవచ్చేదేమిటంటే శ్వాస ప్రశ్వాసల గమనం వడివడిగా కానీ మరీ నిడివిగా కానీ అయ్యే పని ఏదీ చేయకూడదు. ఉరిమే సమయంలో క్రియ చేయకూడదు. పొద్దుటి క్రియ వల్ల రాత్రి చేసిన పాపాలు క్షయమవుతాయి. సాయంకాలం చేసే క్రియ వల్ల పగటి పాపాలు క్షయమవుతాయి. శీతాకాలంలోనూ వసంతకాలంలోనూ ఎక్కువ క్రియలు చేయాలి. క్రియలు ఎక్కువ చేయటం వల్ల మత్తు కలుగుతుంది. అంతేకాక శిరస్సుకు వెనక భాగంలో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దాన్నే నాదబ్రహ్మం అంటారు. ప్రాణాయామమను మత్వా ఉన్మత్తవచ్చిరంతి. అధిక ప్రాణాయామం వల్ల కలిగిన మత్తులో మునిగి బ్రాహ్మీ స్థితి పొంది అనాసక్త భావంతో ప్రపంచంలో నడుచుకుంటూ ఉండాలి.
ప్రాణకర్మ చేయటం వల్లనే దేవత్వ స్థితిలో ప్రతిష్ఠితుడు కావడం జరుగుతుంది. ఈ క్రియాయోగానికి 5 అంగాలున్నాయి. వాటిని తాళవ్యం, ప్రాణాయామం, నాభిక్రియ, యోనిముద్ర, మహాముద్ర అని పిలుస్తారు. ఈ 5 అంగాలు కలిస్తేనే క్రియాయోగం. కానీ గుహ్యతమ అంటే చాలా రహస్యమైన క్రియాయోగ సాధనా రహస్యం గురువు ద్వారానే తెలుస్తుంది. తాళవ్యం ద్వారా జిహ్వా గ్రంథి భేదనం జరుగుతుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువు, అపానవాయువు స్థిరమవుతాయి. నాభిక్రియ ద్వారా సమాన వాయువును సామ్యావస్థకు తీసుకువస్తాం. యోనిముద్ర ద్వారా ఆత్మదర్శనం కలుగుతుంది. మహాముద్ర ద్వారా వ్యాన, ఉదాన వాయువులకు స్థితావస్థ కలుగుతుంది. ఈ ప్రకారంగా పంచప్రాణాల మీద విజయప్రాప్తి పొందిన యోగి ఊర్ధ్వంలో ఉన్న శూన్యతత్వ స్థితి పొందుతాడు. కర్మాతీతావస్థకు చేరి ఆత్మరాజ్యంలో సంచరించడానికి సమర్థుడవుతాడు. ఒకనాడు యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు. భక్తులు తమ తమ జిజ్ఞాసలను వారి ఎదుట బయట పెడుతున్నారు. వాళ్లల్లో ఒకడు దేన్ని కర్మయోగం అంటారు అని అడిగాడు. యోగిరాజులు జవాబిస్తూ ఇలా చెప్పారు: ఈశ్వరుడితో కలిపే కర్మే కర్మ. ఆ కర్మతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉండడమే కర్మయోగం. తక్కిన పనంతా అకర్మ. ఈశ్వరుడేమీ ఆకాశం నుంచి దిగి వచ్చే వస్తువు ఏమీ కాడు. అదొక అవస్థ, అంటే అదొక స్థితి. అది ప్రాణం తాలూకు స్థిరావస్థ. స్థిర ప్రాణమే జీవుల శరీరాల్లో చంచలమై బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు మొదలైన రూపాలు ధరిస్తుంది. దీనివల్లే మోహగ్రస్తం అవుతుంది. అంతేకాక అదే అన్ని రూపాల మోహజాలంలోనూ చిక్కుకొని